టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి ఉమ్మడి కుటుంబాల వల్ల మనకు ఏమైనా సమస్యలు ఉంటాయా గురుగారు? ఉమ్మడి కుటుంబం అంటే ఆనందయోగం, చాలా అద్భుతం. ఎంతో మన పూర్వీకులు మనకు మంచి మంచి సంస్కారాన్ని ఇస్తేనే కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు దొరకవు. ఉమ్మడి కుటుంబాల్లో కూడా కష్టాలు వస్తున్నాయండి, ఉమ్మడి కుటుంబాల్లో కూడా ఇబ్బందులు వస్తాయండి. మనస్తత్వాలు కలగలేనప్పుడు, మనస్తత్వాలు ఏకతాటిపై లేనప్పుడు, ఆదాయ వ్యయాల దగ్గర ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, కుటుంబంలో ఒకరు కష్టపడుతూ ఇంకొకరు కష్టపడలేనప్పుడు, ఇలాంటి అనేక రకాలైనటువంటి భవబంధాల మధ్య ఆప్యాయత అనురాగాలు లోపించినప్పుడు, ఒకరినొకరిని అర్థం చేసుకునేటువంటి శక్తి క్షీణించినప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబం అంటే ఇంటి పెద్దగా ఎవరో ఒకళ్ళే రూలింగ్ చేసేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు, తోటికోడళ్ళు, రకరకాలుగా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా అందరూ రాజ్యాధికారం కావాలి. మరి అలాంటప్పుడు అది ఉమ్మడి కుటుంబం ఎలాగవుతుంది? యుద్ధం అవుతుంది. అందుకని ఉమ్మడి కుటుంబం వల్ల సమస్యలు రాకుండా ఉండాలంటే ఉమ్మడి కుటుంబంలో ముందు ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మనుషుల యొక్క సాంప్రదాయ విలువలు, నిత్య దీపారాధనలు, పూజాది కార్యాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనలు, ఇవన్నీ ఏ కుటుంబం పట్ల అయితే ఉంటాయో ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు తావెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా ధనం మనిషిని పాడు చేస్తుంది. అందుకని ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువగా తగాదాలు జరిగేది ఎక్కడ అంటే ఆస్తి పంపకాల దగ్గర, అంటే ధనము దగ్గరే. అందుకని ధనాన్ని ఎవరైతే వ్యామోహిస్తారో ఆ కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకని ఉమ్మడి కుటుంబం అంతా కూడా ఒకప్పుడు కలిసి కష్టపడేవారు, సమిష్టి కృషి ఉండేది. ఇప్పుడు కూడా చాలా కుటుంబాల్లో సమిష్టి కృషి ఉన్నటువంటి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు 10 మందికి ఆదర్శంగానే ఉంటాయి తప్ప ఎలాంటి సమస్యలకు తావుండదు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.